బీజేపీ రాష్ట్ర నేతల తీరుపై పార్టీ జాతీయ నాయకత్వం గుర్రుగా ఉంది. మున్సిపల్స్ లో కాంగ్రెస్ బీఆర్ఎస్ కు ఎలా సపోర్టు చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై వెంటనే నివేదిక ఇవ్వాలని రాష్ట్ర అధ్యక్షుడికి అధిష్టానం ఆదేశించినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో బీజేపీ నేతల తీరుపై ఆ పార్టీ హైకమాండ్ తీవ్రస్థాయిలో ఫైర్ అయినట్టు తెలుస్తోంది. పార్టీ విధానాలను పట్టించుకోకుండా స్థానిక అవసరాల పేరిట ప్రత్యర్థి పార్టీలతో చేతులు కలపడంపై ఢిల్లీ పెద్దలు సీరియస్ గా ఉన్నారు. పదవుల కోసం రాష్ట్ర నేతలు, ప్రజాప్రతినిధులు ఒక్కో మున్సిపాలిటీలో ఒక్కో రకంగా వ్యవహరించడం ఏంటని రాష్ట్ర నాయకత్వాన్ని ప్రశ్నించారు. ఎక్కడికక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు మద్దతు పలకడం, వైస్ చైర్మన్ పదవులను పంచుకోవడం లాంటి పరిణామాలపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావును కేంద్ర నాయకత్వం ఆదేశించింది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ 336 వార్డు స్థానాల్లో గెలిచింది. అయితే చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల ఎన్నికలో పలు చోట్ల బీజేపీ అభ్యర్థులు కీలకంగా మారారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత ఎక్స్ అఫిషియో ఓట్లు, కౌన్సిలర్ల మద్దతు విషయంలో బీజేపీ స్పష్టమైన వైఖరితో ఉండాలని రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. తాము ఎవరికీ మద్దతు ఇవ్వబోమని స్టేట్ చీఫ్ రామచంద్రరావు కూడా అధికారికంగా ప్రకటించారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా మారింది. పార్టీ ఆదేశాలను పక్కన పెట్టి పలు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలతో కమలం కౌన్సిలర్లు లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అమన్గల్, నర్సాపూర్, అలియాబాద్ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ కు మద్దతిచ్చి వైస్ చైర్మన్ పోస్టులను తీసుకున్నారు. ఇక అటు జిన్నారం, ఎల్లంపేట మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ తో కలిసి వైస్ చైర్మన్ పదవులను పొందారు. ఈ విషయం కాస్త జాతీయ నాయకత్వం దృష్టికి చేరడంతో సీరియస్ అయింది. మొత్తానికి మున్సిపల్ ఎన్నికల్లో బెటర్ ఫలితాలు వచ్చాయని సంబరపడుతున్న కమలం లీడర్లకు చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల విషయంలో ఇతర పార్టీలకు మద్దతివ్వడంపై హైకమాండ్ సీరియస్ అవ్వడం మింగుడు పడడం లేదు. స్టేట్ పార్టీ నుంచి నివేదిక తీసుకున్న తర్వాత హైకమాండ్ ఏం చర్యలు తీసుకుంటుందోనని టెన్షన్ పడుతున్నారు ముఖ్య నేతలు.